కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. గాంధీ భవన్ ప్రతిరోజు కార్యకర్తలతో కళకళలాడిపోతుంది. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం కనబడుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి అభ్యర్థులు ఎక్కువ మంది వచ్చి తమ అభ్యర్థులను కోరుతున్నారు. రేపు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీల యొక్క భవిష్యత్తును దిశ నిర్దేశించే స్థాయికి చేరుకుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేత గోపాలకృష్ణరాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తీసుకున్నారు. సార్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు ఎదుగుదల ఎలా కనబడుతుంది? గతంలోకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పులు ఏంటి? అంటే భారత జోడో యాత్ర చేపట్టిన తర్వాత కర్ణాటకలో భారత జోడో యాత్రకే మనకు దగ్గరలో ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. అందులో మంత్రాలయంలో నన్ను కూడా ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. అప్పుడు మా ఆంధ్రాలోనే కాకుండా కర్ణాటక కూడా మేము ప్రచారం చేసాము. అక్కడ ప్రచారం చేస్తే డీకే శివకుమార్ గారి నాయకత్వంలోని బాగా పొందుకుంది. ఆ రోజునే కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్మకం కలిగింది. అందులో భాగంగా కర్ణాటకలో రావటం, అదేవిధంగా తెలంగాణలో రావటం, ఆ ఊపు ఆంధ్రప్రదేశ్ని పడింది. ప్రతి కాన్స్టిట్యున్సీలోని 10 నుంచి 15 మంది నాకు ఎమ్మెల్యే కావాలని అడుగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున బాగా పుంజుకుంది కాబట్టి ఇక్కడ కూడా వస్తుందని నమ్మకం ఉంది. తెలియదు. షర్మిల గారు వచ్చిన తర్వాత, గతంలో షర్మిల గారికి రాకముందు కాంగ్రెస్ పార్టీ, షర్మిల గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పులు ఏ విధంగా ఉన్నాయి? షర్మిల రాకతో పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుంది? ఆమె మాట్లాడే విధానం, రాజశేఖర రెడ్డి గారు ఆశయం ఏదవుతుందో ఆశయం కోసం ఆమె రావటం జరిగింది. ఆమె వచ్చే తండోపతండాల జనం, ఆమె వచ్చిన రోజునే విజయవాడ మొత్తం నిండిపోయింది. మేమే అందులోని ఎక్కిపోయిన జనంలో విజయవాడ నుంచి వెళ్ళలేకపోయింది. అప్పటి నుంచి మొదలెట్టి మొత్తం రాష్ట్రంలో ఆమె పర్యటనతో ఉంటే జనం తండోపతండాలుగా వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి మా కోడని ప్రతి ఈదికి అన్ని చోట్ల కూడా జరుగుతుంది. రేపు 26వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుంది కదా. ప్రతి నియోజకవర్గానికి ఏదైనా ప్రత్యేక ఎజెండా అంటూ ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైనా ఆలోచన ఏదైనా ఉందా? అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఎజెండా పెడుతుంది. ఆ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ఏది మన పిసిసి పెట్టిన ఎజెండా ప్రకారం, ఏఐసిసి పెట్టిన ఎజెండా ప్రకారం అమలు జరుపుకుంటా ప్రజలకి దాని మీద అవగాహన చేసుకుంటా వెళ్తాం. సార్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇది ప్రతిపక్షంలో చంద్రబాబు టీడీపీ ప్రభుత్వాన్ని, జనసేన కూటమిని అసలు ఎదిరించి నిలబడగల ప్రసక్తి ఉందంటారా? ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఖచ్చితంగానండి. అంటే ప్రజలకు ఇప్పుడు అర్థమైందండి. ఒక టీడీపీ కానీ, లేకపోతే వైసీపీ కానీ, జనసేన కానీ ఈ బీజేపీకే సపోర్ట్ చేస్తున్నది రేపు సెంట్రల్లో అని చెప్పి ప్రజలకు బాగా అర్థమైంది. బీజేపీ చేసే అనైతిక కార్యక్రమం ఎన్నో, అవి చెప్పాలంటే ఎల్ఐసిని తాకట్లు పెట్టేస్తాం, బ్యాంకులను తాకట్లు పెట్టేస్తాం, వైజాగ్లో స్టీల్ ప్లాంట్ లాంటి వాటిని తాకట్లు పెట్టేస్తాం జరుగుతుంది అని చెప్పుకుంటే వెళ్తే తరగండి. అది దాని మీద ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ఒక నిర్ణయం వచ్చేస్తున్నారు ప్రజలు. పోలవరానికి సంబంధించి, పోలవరం జాతీయ హోదా, రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా సంబంధించి అంశాలపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందా? కట్టుబడి ఉంటే ఏ అంశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడబోతున్నారు? ఖచ్చితంగా ముందు ఫస్ట్ ఎజెండా అవుతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా. సెంట్రల్లో కాంగ్రెస్ రాగానే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా. సెకండ్ మనకి ఏంటంటే ఏదైతే పోలవరం ఆ రోజున రాజశేఖర రెడ్డి చేసినది అలాగే ఆ పునాది అలా ఉండిపోయింది కాబట్టి దాన్ని పూర్తి చేయడం ఒక లక్ష్యం. గతంలో అసలు పోటీయే ఉండదు, పోటీకి అభ్యర్థులు దొరకరనుకున్న పరిస్థితి నుంచి పోటీ ఎక్కువైపోయిన పరిస్థితి. ఇప్పుడు అభ్యర్థులు ఎంపిక ఏ విధంగా చేస్తున్నారు? అసలు అభ్యర్థుల ఎంపిక సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? అది అలా కాదండి. ఇదివరకు కూడా లోకల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలినాడు మొదలెట్టక ముందు కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే ఘోరంగా ఉందండి. అప్పుడు జీరోలోనే ఉందండి అప్పుడు ఆ రోజుని. తర్వాత ఆయన నడవటం మొదలు పెడతాం. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే 16 ఎమ్మెల్యేలకి ఒకటే నెగ్గిందండి అప్పుడు. తర్వాత మళ్ళీ తిరగబడి 14 నెగ్గి 2 ఓడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గుంజుకుంటుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. సార్, మీకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం కూడా ఆయన తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఆ ఓటు బ్యాంక్ తిరిగి కాంగ్రెస్ పార్టీ తీసుకురాగలుగుతుందంటారా? అది మాదే కదండి, మా నుంచి వెళ్ళిపోయారండి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే కొన్ని మాయ మాటలు చెప్పి మా నాయకులను అందరినీ కూడగట్టుకుని తీసుకెళ్ళి
తల్లి కాంగ్రెస్ నుంచి ఒక కొడుకు వెళ్ళిపోయాడు. ఆ రోజున షర్మిల గారు కూడా వెళ్ళారు. తర్వాత షర్మిల గారు తెలుసుకున్నారు మనం మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందు షర్మిల గారు వచ్చేస్తున్నారు, చేప వైసీపీది. తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే పార్టీకి రాబోతారు. ఇది ప్రస్తుతం అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే వ్యూహాత్మక అడుగులు వేస్తుందో ఆ వ్యూహాత్మక అడుగులకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అవడానికి ఖచ్చితమైన పరిస్థితి కనబడుతుంది. తల్లి కాంగ్రెస్ అందరినీ ఆదరిస్తుంది. ప్రతి ఒక్కరిని హక్కులు చేర్చుకుని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. రేపు రాబోయే 26వ తేదీ నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్న అభ్యర్థులు ఎంపిక చేస్తాం. తద్వారా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుని రాజకీయ పార్టీలకు గట్టి పోటీ ఇస్తామని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.